నమస్కారం అండి. ఈరోజు రోజా గారు వచ్చి ట్వీట్ చేయడం జరిగింది. విశాఖపట్నాన్ని అందమైన విశ్వనగరంగా, అంతర్జాతీయ విశ్వనగరంగా తయారు చేసే భవనాల మీద ఎందుకంత హంగామా చేస్తున్నారు అని అడుగుతున్నారు. హరిత రిసార్ట్ తీసేసి ఇంకో 500 కోట్లతో నిర్మించేసి విశ్వవిఖ్యాత అంతర్జాతీయంగా పర్యాటక శాఖగా తయారు చేయాలనే భావంతో చేసామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది చాలా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ ఎప్పుడైనా నిజం ఎప్పుడు మాట్లాడారు? 5 ఏళ్లలో ఒక్కసారి కూడా నిజం మాట్లాడలేదు. కనీసం ఇది అంత ఇదిగా అందంగా తయారు చేస్తున్నాము, ఇది ప్రభుత్వానికి సంబంధించింది అని చెప్పడం మానేసి మొన్నొకరు వచ్చి రాష్ట్రపతి కానీ లేకపోతే ఏంటి ప్రధానమంత్రి కానీ సీఎంలు కానీ వస్తే వాళ్ళకి భవనాల కింద ఉపయోగించుకోవచ్చు కదని ఒకరు మాట్లాడుతున్నారు. ఇదంతా పెద్ద స్కామ్ ప్రకారం చేసి ప్రజాధనాన్ని 500 కోట్లతో వృధా చేసి నిర్మించేసి ఈరోజు అందమైన పర్యాటక శాఖగా చేద్దాం అనుకున్నామని చెప్పి ట్వీట్ చేయడం ఇంకా హాస్యాస్పదం. పోనీ అంతర్జాతీయంగా చేయాలనుకున్నప్పుడు విశాఖపట్నానికి ప్రయాణం చేయడానికి 500 కోట్లు వెచ్చించిన విశాఖపట్నం అందమైన రోడ్లు తయారవును కదా, అవి వదిలేసుకొని ప్రజల కోసం ప్రజాప్రతినిధిగా ప్రజల ధనాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తే అది అందంగా ఉంటుంది. కానీ ప్రజాధనాన్ని పర్యాటక శాఖ కోసం ఎవరి కోసమో నీ జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి ఉపయోగించి ఈరోజు ఇలాగా ట్వీట్ చేయడం అనేది రోజా గారిది హాస్యాస్పదంగా ఉందని మేమైతే భావిస్తున్నాం. ఎన్ని రోజులు స్పందించలేదు ఆవిడ. ఈరోజు అందరూ మాజీ మినిస్టర్లు ఎవరు మన అమర్నాథ్ గారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు దీని గురించి. రోజా గారు కూడా ట్వీట్ చేసేస్తున్నారు. అందులోకి ఒకసారి బాత్రూమ్ ₹1 కోటి పెట్టి ఎవరు నిర్మించడమ్మా, వాళ్ళు ఎవరో జీవించడానికి వచ్చినట్టు ఉంది. సెంటు భూమి లేని దానికి ఈరోజు ₹1 కోటి పెట్టి బాత్రూమ్ కట్టినట్టు ఉంది. ఎవడో పెళ్ళికి ఇంకెవడో తాళి కట్టినట్టు అనిపించింది. ఎవరో ఉండడం కోసం ఈరోజు ఇలాంటి భవనాన్ని నిర్మించక్కర్లేదు. ప్రజాధనం అది ప్రజల కోసం ఉపయోగించాలి, ప్రజల కోసం పరిపాలించే విధంగా ఉండాలి తప్పితే నీ సొంతానికి ఉపయోగించుకొని నీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికని మీరు మాట్లాడినప్పుడు ఆ రోజు ఒక్కలైనా బయటకు వచ్చి విశాఖపట్నాన్ని విశ్వవిఖ్యాత అంతర్జాతీయ పర్యాటక శాఖగా ఉండడం కోసం ఈ భవనం నిర్మిస్తున్నాను ఒక్కరైనా ఏనోడని మీడియా ముందుకు వచ్చి ఒక్కలైనా నోరు పెగిలించారో చెప్పండి ఒకసారి. ఆ రోజు అవన్నీ మాట్లాడేసి ఈరోజంతా మీరు సైలెంట్గా చేసుకెళ్ళిపోయారు ప్రజాధనాన్ని. ఈరోజు ఎన్ని కోట్లు మింగారో బయటకు లాగుతాం, కక్కిస్తాం అన్నీని. గాబరా ఏం పడద్దు. అక్కడ బంగారు బాత్రూమ్ ఏముందో, బంగారు కుర్చీ ఏముందో, ఇంకా కింద గని ఏమైనా నిర్మించారో అది కూడా తీస్తాం. దాంట్లో అప్పుడు తేల్చుకుందాం. ఈరోజు రుషికొండ ఏ విధంగా కట్టారు, ఏ విధంగా చేశారంది ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు. ఈ గత 4.5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో అలా రుషికొండ ఎన్ని వేల కోట్లు పెట్టి కట్టి కనీసం పోలీసులు కూడా ఎలకంట ఇచ్చేసి నాయకులు అవసరం లేదు, వాళ్ళ నాయకులకే దిక్కులేదు. పోలీసులు కూడా అక్కడ బార్కెట్లు పెట్టేసి ఎవరు వెళ్ళకంట ఈ ప్రజా తాలూకా ధనాన్ని వృధా చేయించేసి ఈరోజు అది ప్యాలెస్గా కట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దాన్ని ఈరోజు గవర్నమెంట్ ఏ విధంగా ఓడుకోవాలో ఓడుకుంటారు. కానీ అది ముఖ్యం కాదు. పేదోడికి సెంటు భూమి ఇవ్వడానికి కొండల మీద చెర్లల్లో గుట్టల్లో ఇచ్చి అది కూడా కట్టకుండా ఇగో నీకు పట్ట ఇచ్చాము అది ఇచ్చామని మాయ చేసి ఈరోజు ఏమో నంగనాథ్ కపుల్ చెప్తుందంటే రోజా ఎంత అది పర్యాటక శాఖ మంత్రి నాపోతే మరి ఏటో మాకైతే నిజంగా ఆ అమ్మని చూస్తే జాలేస్తుంది. నిజంగా ఆ అమ్మ పర్యాటక మంత్రి అయితే ఆ రోజే డైరెక్ట్గా నేను పర్యాటకంగా మంత్రిని నేను ఈరోజు ఇవన్నీ చేస్తున్నామంటే మీ రానున్న రోజుల్లో ఈ ప్రజలకు ఉపయోగపడని చెప్పాలా. అవన్నీ దాచిపెట్టేసి ఈరోజు నంగనాథ్ కపుల్ ఈ రోజే కానీ మాట్లాడితే ఆల్రెడీ ఇప్పటికే చెప్పుదెబ్బలుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా అది రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాధాకరం ఏంటంటే గత కాలంలో సైకో పాలనలో ఒక సైకో మంత్రి మహిళని చాలా గౌరవం ఉండేది, ఆ గౌరవం కూడా పోగొట్టుకుంది. పరిపాలనలో ఈ రకమైన పరిపాలన చేసి కూడా సిగ్గు ఎగ్గు లేకుంటే ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. ఏమండి, ఇవాళ గవర్నమెంట్ డిమాండ్లో 10 లక్షల రూపాయలతో ఏమైనా అభివృద్ధి చేస్తున్నామంటే పబ్లిక్కి చెప్పి చేస్తుంది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా భారత రాజ్యాంగంలో అదొక విధానం. కానీ ఇవాళ రోజా మాట్లాడుతుంది, ఆవిడికి మేము కౌంటర్ ఇవ్వచ్చో లేదో బాధ కలుగుతుందండి. మరి అంత అలాగా చేసే పని అయితే, అంత మంచి పని అయితే మాజీ ముఖ్యమంత్రి వేరులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అడ్డుకోవాల్సినంత అవసరం లేదే. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు,
అలాగని కమ్యూనిస్టు నాయకులు ఎవరు వెళ్ళినా, మేధావులు వెళ్ళినా, మేము వెళ్ళినా పోలీసు వ్యవస్థ ఒక పాకిస్తాన్ బార్డర్లో ఉన్నంత కంచేసి చేయవలసినంత అవసరం లేదు. కల్లబొల్లు మాటలు, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడబట్టే ఆ రకమైన జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. వీళ్ళందరి కారణంగానే మేము భవిష్యత్తులో చెప్తున్నాం. రోజా గారు ఇస్కానా రుషికొండ అండి, రుషికొండ మీద మేము మాట్లాడేది ఏం లేదు సార్. ఆ రోజు రాష్ట్రానికి 1100 కోట్ల ఆదాయం, అలా రాష్ట్రానికి 1100 కోట్ల ఆదాయం వచ్చేదాన్ని పడగొట్టి ఈరోజు మనం టూరిజం సెంటర్ సార్ రుషికొండ ప్రాంతం. వెస్ట్ బెంగాల్ కానీ ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర ఆ ప్రాంతం నుండి ఎవరు వచ్చినా సరే ఈ రుషికొండ దిక్కై ఉండేది. అలాంటి 1100 కోట్లు వచ్చిన ఇన్కమ్ను కొట్టి 490 కోట్లతో మళ్ళీ కట్టి దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళారండి? ఈవేళ మేము మాట్లాడుతున్నాం సార్, అది ఏ రకంగా కట్టని, అది మటుకి సొంత విలాసాల కోసం కట్టుకున్న భవనాలు అయ్యి. ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్తో కట్టుకున్న భవనాలు. ఆ 4 రెడ్డిలు పాలించారు, వాళ్ళ ఆలోచనతో కట్టుకున్న భవనాలు. కాకపోతే వాళ్ళ దరిద్రం ఏంటంటే ప్రజలతో ఆటలాడుకుంటూ ఈ రకంగా కూర్చోబెడతారని వాళ్ళు ఊహించలేదు. వాళ్ళ ప్లాన్ వేరు. నిజంగా అదే మనం కాదు, మన ప్లేస్లో ఇంకో ప్రభుత్వం వచ్చినా సరే నడపాలనుకుంటే 10 మందికి పనికొచ్చేటట్టు ప్లాన్ చేస్తారు కదా. ప్రిన్స్ డయానా కూడా ఆ రకమైన టైల్స్ వాడలేదు, ఈ సైకో ముఖ్యమంత్రి వాడాడు. మాజీ సైకో ముఖ్యమంత్రి. బాధ కలుగుతుంది. అక్కడికి వెళ్ళామండి, ఏ రకంగా వాడడానికి కూడా మేధావులకు కూడా పాల్పోవట్లేదు. ఒక స్టార్ హోటలా కాదు, ఒక ఈవిడన్నట్టే ఈ మధ్యగా గాజువాకలో ఓడిపోయిన మంత్రి, మాజీ మంత్రి చెప్తున్నాడు రాష్ట్రపతులు వస్తారు, గవర్నర్లు వస్తారు. రాష్ట్రపతులు రావడం, గవర్నర్లు రావడం ఆయన పుట్టుక ముందు నుండి వస్తున్నారు వైజాగ్. వాళ్ళకి విడిదివ్వడానికి బోల్డ్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అది ప్రభుత్వానికి తెలుసు. కానీ ఈ రకమైన కల్లబొల్లు మాటలు ఇంకా మాట్లాడితే ప్రజలు తిరుగుబాటు కూడా చేస్తారండి. దయచేసి ఈ రుషికొండని మంచి డిమాండ్లో పెట్టి అందరికీ పనికొచ్చేటట్టు చేసే కార్యక్రమం ఇప్పుడు కూటమి నాయకులు తీసుకుంటారని మాకు ఎంతో ఆశగా ఉందండి. అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఒక రుషికొండ మాత్రమే బయటపడింది. ఇంకా రాష్ట్రంలో బోల్డ్ స్కీములు బయటపడాల్సింది. ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేసి దాదాపు 550 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి ఈరోజు వాళ్ళు పనికొచ్చే రిసార్ట్స్ని పడగొట్టేసి వాళ్ళ సొంత లాభాల కోసం, సొంత కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ యొక్క రిసార్ట్స్ కట్టడం, లోపలికి వెళ్తే కళ్ళు బైర్లు గమ్మే ఫర్నిచర్ కావచ్చు, మార్బుల్ గ్రానైట్స్ కావచ్చు, అది ఏది కూడా నాకు తెలిసి, నేను ఒక సివిల్ ఇంజనీర్గా చెప్తున్నాను, నాకు తెలిసి దేశంలో ఏ ఒక్క భవనంలో కూడా, నాకు తెలిసి రాష్ట్రపతి భవనంలో కూడా అంత వాడుండరు. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు బయటకు వచ్చి ఇది రాష్ట్రపతుల గురించో ప్రధానమంత్రుల గురించో అని చెప్తున్నారు. పచ్చి అబద్ధం. ఈ ముఖ్యమంత్రి ఇంకొక విలాసవంతమైన ప్యాలెస్ గురించి అని చెప్పేసి దీన్ని కట్టుకున్నాడు. బొమ్మ తిరగబడి ప్రజలు తిరగబడేసరికి ఆయనకి అర్థం కాని పరిస్థితి. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అర్థిస్తున్నాం, దీని మీద ఎంక్వైరీ చేయండి. ఎన్ని కోట్ల రూపాయల్లో కట్టారు, ఎంతమంది కాంట్రాక్టులు లబ్ధి ఇది మనకి ఆ కేరళలో ఉన్న ఎవరైతే పద్మనాభ స్వామి గుడి కన్నా ఇంకా సీక్రెట్లు ఉన్నాయి దీంట్లో. లోకేష్ గారు అన్నారు అంతు తేలుస్తామని. ఖచ్చితంగా దీన్ని ఇంకా సుదీర్ఘంగా దీని లోపల ఏమున్నాయో చర్చించి ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్ల మీద, ఈ ప్రభుత్వం మీద, ఎస్పెషల్లీ రుషికొండ మీద ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రోజా గారు, నేను కార్యకర్తనండి, రోజా గారికి నా స్థాయి కూడా కాదు ఆవిడది. ఎందుకంటే ఆవిడ స్థాయి దిగజార్చుకున్నారు. ఆవిడ గురించి మాట్లాడితే గాజువాక కార్యకర్తల తరపున నేను క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నా స్థాయి నేను దిగజార్చుకోవాలి ఆవిడ గురించి మాట్లాడాలంటే. రోజా అనే క్యాండిడేటు అన్ఫిట్ ఫర్ పొలిటికల్, ఆవిడ అవుట్డేటెడ్ పొలిటీషియను. దయచేసి ఆవిడ ఒక మాజీ సినీ నటిగా మాత్రమే తీసుకోండి. మీ విలేకరులు కానీ లేదా మా పత్రికా సోదరులకు చెప్తున్నాం, ఆవిడ మాటలు పట్టించుకొని ఆవిడకి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఏదైతే రోజా గారు ఈరోజు రుషికొండలో ఉన్న ప్యాలెస్ కోసం మాట్లాడుతున్నారు. ఏమని, గత ప్రభుత్వం నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు అది టూరిజం కోసం కట్టిన హోటల్ అని, ఒక అత్యంత లగ్జరీ హోటల్. ఎవరైతే గుడ్డు మంత్రి ఉన్నారో, గుడ్డు మంత్రి కూడా చెప్తున్నాడు, మాజీ మంత్రి, ఏమని, అది మా ప్రధానమంత్రులు అలా లగ్జరీ ఎవరైనా వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం కోసం లగ్జరీగా కట్టాము అది హోటల్ అని. అది ఈనాడు మీరు చెప్తున్నారు. కానీ ఎంతోమంది కార్యకర్తలు అయితే, తర్వాత సిపిఎం లీడర్లు అయితే, జనాభా అయితే, చాలామంది ప్రజానీకం, ఎన్నో సేవా సంఘాలు హైకోర్టులకి అక్కడికి ఇక్కడ తీరినప్పుడు హైకోర్టుకు కూడా మీరు చెప్పలేదు.
అది ఎందుకు కడుతున్నారో, ఎందుకు అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇన్కమ్ వస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు ఎరగొట్టి మరీ ఎందుకు కడుతున్నారో చెప్పలేదు. మీకు అది చెప్పడానికి గత నా 3.5 సంవత్సరాలు మీకు పట్టింది. అంటే మీరు దేనికోసం కట్టుకున్నారు? ఈ 3.5 సంవత్సరాలు ఎందుకు చెప్పలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన జీవితం గడపడం కోసం ప్రజల సొమ్ముని దిగమింగారు. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. టీఎన్ఎస్ఎఫ్ తరపున మొట్టమొదటిసారిగా ఏదైతే రుషికొండ ఏపీ టూరిజం కాటేజెస్ ఎరగొడితే ఆ రోజు ఫర్నిచర్ని షిఫ్ట్ చేస్తున్నప్పుడే మేమే ఫస్ట్ స్పందించి టీఎన్ఎస్ఎఫ్ తరపున వెళ్ళి మేము నిరసన తెలియజేస్తే ఆ రోజు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. మేము ఆ రోజు నుంచి మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే, అబ్బాయి అసలు మీరు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు, అసలు ఎందుకు దీన్ని ఇక్కడ ప్లాన్ మారుస్తున్నారు, మీరు బహిరంగ దాన్ని రిలీజ్ చేయాలా, దాని ప్లాన్, దాని ప్రపోజల్, టెండర్ మొత్తాన్ని రిలీజ్ చేయాలని మేము కోరగా ఆ 3.5 సంవత్సరాల కోరనే జరిగింది తప్ప ఏనాడు రిలీజ్ చేయాలి. ఇప్పుడు అంటే ఓడిపోయిన తర్వాత, జనాలు బుద్ధి చెప్పిన తర్వాత, జల్ల కొట్టిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారండి హోటల్ కోసం అని చెప్పని. ఎందుకండి దుర్మార్గమైన మాటలు, దుర్మార్గమైన విషయాలు. రోజా గారికి ఒకటే అడుగుతున్నా, నీ ప్రజల జీవితం అసలు నువ్వు ఎందుకు అన్ఫిట్? నువ్వు ప్రజా జీవితంలో ప్రజలు సేవ చేయడానికి నువ్వు అన్ఫిట్. ఎందుకంటే మీకు సినీ ఫీల్డ్లోని ఆ లగ్జరీ క్యారవెన్స్, లగ్జరీ తాలూకా ఫుడ్ అన్నీ మీకు వచ్చేటట్టు ప్రజల దగ్గర ఏం ఉండవు. అవన్నీ మీరు ప్రజల సొమ్ము మీరు తిని అక్కడ ఎంజాయ్ చేద్దాం ఉంటుంది, అవ్వదు. నువ్వు దయచేసి మీరు నేను ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఏదైతే టూరిజం మినిస్టర్ ఉన్నారో, మేము ఒకటే కోరుతున్నాం, అర్జెంట్గా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి, ఎందుకు పాతది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇంకా టైం ఉంది, ఆ డబ్బు ఎన్నో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు ఆ విలాసవంతమైన కాటేజెస్ కట్టారు. ఆ డబ్బులు వేస్ట్ చేస్తూ మళ్ళీ కొత్తది కట్టడం అనేది ఎంత తప్పు. ఇంకో ఖాళీ ప్లేస్కి ఆ రోజు మేము అదే అడిగాం. ఇలాంటి ప్లేసులు వైజాగ్లో చాలా ఉన్నాయి, అక్కడ ఎందుకు కట్టకూడదు, ఇరగొట్టేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేసి ప్రజల సొమ్ము నాశనం చేసి ఎందుకు కడుతున్నారు ఆ రోజు అడిగాం. ఈ రోజు అడుగుతున్నాం. ఈ రోజు వరకు మీ దగ్గరకు ఆన్సర్ లేదు. ఇప్పుడేమో మేము హోటల్ కట్టామని చెప్తున్నారు. నువ్వు హోటల్ కట్టినప్పుడు మరి టూరిజం ఎందుకు ఓపెనింగ్కి చేయలేదు? మీరు టూరిజం కోసం, హోటల్ కోసం ఓపెనింగ్ రోజు కూడా నామకే పాసే కదా చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కేసులు పెట్టి ప్రజల సొమ్మును కాపాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ